వెలగపండు పెరుగు పచ్చడి చేసుకుందాం. ఆల్రెడీ నేను కొంత కాలం క్రితము వెలగపండుతోటి పచ్చడి చేసి పెట్టాను, వీడియో ఒకటి చూడండి. రైట్, ఇప్పుడు ఏం చేద్దామంటే వెలగపండుతోటి పెరుగు పచ్చడి. వెలగపండు వెయిట్ ఎక్కువ ఉండద్దు, లైట్గా ఉండాలి, కమ్మటి వాసన వస్తూ ఉండాలి, అప్పుడు మంచి పండు బాగుంటుంది. వెయిట్ ఎక్కువ ఉంటే కనుక పచ్చికాయ ఉంటుంది. రైట్, ఇంకోటి ఏంటిదంటే ఇది మనకి సెప్టెంబర్ వినాయక చవితి తర్వాత మొదలవుతుంది, అక్టోబర్లో మంచి పండు వస్తుంది, మార్చి మటుకు మనకి దొరుకుతాయి. కాబట్టి దొరికినప్పుడల్లా మీరు ఇది తెచ్చుకొని పచ్చడో ఏదో మన పెరుగు పచ్చడి, నిల్వ పచ్చడి చేసుకొని తినండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది, కమ్మటి వాసన వస్తుంటుంది. రైట్, ఇది మనం ఇప్పుడు ఏం చేద్దాం, పెరుగు పచ్చడి చేసుకుందాం. ఈ పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే నెయ్యి ఒక 2 పోపుకి కావాలి, కాయ మనకు పెద్దగా ఉంది కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఇవి రెండింటిని మనం గ్రైండ్ చేస్తాం. రైట్, పచ్చిమిరపకాయలు, జీలకర్ర మళ్ళీ పోపులో కూడా అవసరం పడుతుంది జీలకర్ర. పెరుగు ఒక 2 పెద్ద కప్పులు తీసుకుని దీంట్లో వేసుకొని మనం చిలక కొట్టుకొని రెడీగా పెట్టుకుందాం. పెరుగు పోపుకి జీలకర్ర, గ్రైండ్ చేసుకునేందుకు మిరపకాయలు, జీలకర్ర, పోపులో కూడా మిరపకాయలు కావాలి, ఉప్పు, కొద్దిగా పసుపు, కరివేపాకు, మినప్పప్పు, శనగపప్పు, ఇంగువ, ఆవాలు, ఎండుమిరపకాయ, ఇవన్నీ పోపుకే. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే పచ్చిమిరపకాయలు, జీలకర్ర గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకొని దీన్ని కొద్దిగా చిలగొట్టుకొని రెడీ చేసుకొని పోపు వేసుకుందాం. ఏం లేదు, చాలా సింపుల్, చాలా ఫాస్ట్గా అవుతుంది, రుచి అదిరిపోతుంది, అన్నంలోకి, చపాతీలోకి, అన్నింటిలోకి బాగుంటుంది. రైట్, నేను ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి. నేను ఇది గ్రైండ్ చేసుకుని వస్తాను. వెలక్కాయని పగలగొట్టాము, గుజ్జు మంచిగా చక్కగా ఉంది, కమ్మటి వాసన వస్తుంది. అయితే మీరు వెలక్కాయ తీసుకొచ్చేటప్పుడు షాపులో జనరల్గా బండి మీద అమ్ముతుంటారు, బండి అతన్ని పగలగొట్టి చూపెట్టమనండి, లేదా 1-2 కాయలు తెచ్చుకోండి. బూజు ఉంటుంది, బూజు ఉంటే పాడవుతుంది, ఉసురు ఉంటుంది, అంత తిందాం అనుకున్న వస్తువు పాడైపోతే 1-2 తెచ్చుకోండి, లేదా పగలగొట్టి చూపెట్టమనండి. మంచి కాయ తెచ్చుకోండి, పండింది తేలిగ్గా ఉంటుంది, చెప్పే కదా. రైట్, పెరుగు తీసుకున్నాము. పెరుగు ఒక 1/2 లీటర్ పెరుగు, ఒక కాయ వెలగపండు. దీన్ని ఏం చేద్దాం, ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఉప్పు, 2 చెంచాల జీలకర్ర, కొద్దిగా ఉప్పుని మిక్సీలో వేసి ఒకసారి అనిపించేసి అది కొద్దిగా బరగ్గా అయిన తర్వాత వెలక్కాయ గుజ్జును కూడా వేద్దాం. వెలక్కాయ గుజ్జు ఎక్కువ మెత్తపడద్దు, ఎందుకు, గింజ పంటి కింద తగులుతూ ఉండాలి. పంటి కింద గింజ తగులుతూ ఉంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇది పిల్లలు తినము అంటే కనుక, వెలగపండు అంటే తినము అంటే కనుక ఒక్క ముద్ద తిను, నచ్చకపోతే వదిలిపెట్టని చెప్పండి, మొత్తం అన్నం దీంతో తింటారు, చాలా బాగుంటుంది. మీకు అన్నంలో బటర్ స్కాచ్ లాగా ఉంటుందండి, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది, సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. తీయగా పుల్లగా, పచ్చిమిరపకాయలు సంగతి కారంగా, అన్ని చాలా బాగుంటుంది. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ దీన్ని పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు గ్రైండ్ చేసి కొద్దిగా బరకగా అయిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసి మీ దగ్గరికి వస్తాను. పోపు కూడా వేసుకుందాం. జీలకర్ర, ఉప్పు, పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకున్నాం. దీన్ని పెరుగులో వేసేసి బాగా కలిపేద్దాం, బాగా కలిసేటట్టుగా కలుపుకుందాము. కలుపుకుంటూ పోపు కూడా వేసేసుకుందాం. వెలగపండు గుజ్జుని పూర్తిగా పెరుగులో కలిపాం, బాగా మిక్స్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దాం, పోపుని దాంట్లో వేసేసుకొని కలుపుకొని వేడి అన్నంలో, చపాతీల్లో, రైట్, దేంట్లో అన్నిటిలో బాగుంటుందండి. దోశలకు బాగుంటుంది, ఇడ్లీలకు బాగుంటుంది, సూపర్ ఉంటుంది. మీకు చెప్తున్నా కదా, పిల్లలు ఇది బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తిన్నంత ఇష్టంగా తింటారు. ఆ పంట కింద గింజ తగులుతూ చాలా బాగుంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం చెప్పాలండి, పెరుగు అప్పుడు తోడేసిందండి, అంటే ఫ్రెష్ పెరుగుని తీసుకోండి. ఎందుకంటే గుజ్జు పుల్లగా తీయగా ఉంటుంది,
కలిసి బాగుంటుంది అది. ఒక పూట ఆగినా కానీ పెరుగు పులిసినా కానీ బాగుంటుంది. తీయ పెరుగుతోనే వాడుకుందాము. తర్వాత ఈ కాయ ఉంది కదా, కాయ లైట్ వెయిట్ ఉండాలి. ఒకటి బరువు ఉందనుకోండి, తీసుకొచ్చుకొని పైన ఇది కదా ఇక్కడ ఈ చిల్లును మూస్తూ ఒక సున్నం తమలపాకుల్లో వేసుకుంటాను చూసారా, ఆ సున్నాన్ని తోటి ఇక్కడ మూసేయండి. బ్యాక్ సైడ్ కూడా సున్నం రాసేయండి. ఇది పగిలింది, ఇది ఇక్కడ సున్నం రాసేసేయండి. సున్నం రాస్తే ఏమవుతుంది, మీకు ఒక రోజులో పండిపోతుంది. రైట్. ఇది మీకు వినాయక చవితి టైంలో పిందెలు వస్తాయండి. సీజను అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి, మార్చి మటుకు ఇది సీజన్ వస్తూ ఉంటాయి, కాయలు వస్తూ ఉంటాయి. మీరు కాయల్ని తీసుకొచ్చి పగలగొట్టి గుజ్జుని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో తీసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు పెరుగు పచ్చడో చేసుకోవచ్చు. పాడు కాకుండా ఉంటుంది. తడి తగలకుండా జాగ్రత్తగా పెట్టుకోండి. ఉప్పును పసుపు కలిపేసి ఫ్రిడ్జ్లో పడేసేయండి. రైట్. పెరుగు పచ్చడిలో ఇంకోటి ఏంటిదంటే మెంతులు వేయండి. పోపులో 4 మెంతులు వేస్తే పంటి కింద తగులుతుంటే రుచి చాలా బాగుంటుంది. రైట్. ఇదండి చెప్పదలుచుకుంది. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మడగలుద్దాం. థ్యాంక్స్.